నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన. మున్సిపల్ పార్కులో, స్కూల్స్లో అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చిన మంత్రి నారాయణ పనుల్లో అలసత్వం వహించవద్దని హెచ్చరించిన మంత్రి నారాయణ నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం. ప్రతి లేఅవుట్లో పార్కుకి స్థలం వదలాలి. మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టాము. 54వ డివిజన్లో మున్సిపల్ పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయని ప్రజావేదికను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారన్నారు. ప్రజా సొమ్ముతో చేసిన నిర్మాణాన్ని కొట్టేశారు. 5 ఏళ్లు దుర్మార్గపు పాలన కొనసాగించారు. ఖజానా ఖాళీ చేసి వెళ్లారు. 10 లక్షల అప్పు మిగిల్చి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మేము అన్ని సౌకర్యాలతో పార్కులు సిద్ధం చేస్తున్నాం. ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేస్తాం. సీఎం చంద్రబాబు చొరవతో నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో సమస్య తలెత్తకుండా పార్కుల ఎత్తు పెంచామని అధికారులను ఆదేశించాం. ఏసీ బస్సు షెల్టర్స్ ఏర్పాటు చేస్తే వాటిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీటన్నింటినీ పునరుద్ధరిస్తాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో 2014లో 1100 కోట్లు హడ్కో నిధులు తెచ్చాం. 90% పనులు కూడా పూర్తి చేశాం. మిగిలిన 10% పనులు కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. 165 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అక్కడ ఆటో తీసుకు పృథ్వీ గారు కాంట్రాక్టర్ వీటన్నిటికి ట్రైన్ చేయాలి కదా సార్. స్ప్రే పెయింట్ చేస్తున్నారు అట్లా స్ప్రే పెయింట్ పెయింటింగ్ మాల బ్రష్ చేయడం బ్రష్ చేస్తే క్వాలిటీ వస్తుంది. గ్రూప్ సైన్స్ చేస్తారు.
నీట్ అయితే అంతా ఏ పక్కరా అక్కడేం కనబడుతుంది పక్కరా బాగా జడం వచ్చాడా సార్ కొంచెం అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 54 డివిజన్స్ ఉన్నాయి. అంటే అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. వీటిలో ఉండే పార్కులన్నీ 2014-19లో అనేక పార్కులను డెవలప్ చేయడం జరిగింది. పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీనరీ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ వేయటం అనే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండింది. అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్, దాని పేరు స్వతంత్ర పార్క్. ఒకే ఒక పార్క్. మేము చిన్నప్పుడు హరినాథపురం నుంచి ఆడిపోయేవాడు పార్క్లో ఆడుకోవటానికి. అదొక్క పార్కే. తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది. అయితే 14-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో, ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి. గ్రీన్ అండ్ బ్లూకి ఒక 10% ఏరియా వదలాలి. అవి ఎక్కడెక్కడ మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం. దాదాపు 100 పైన ఉన్నాయంటే అన్నిటినీ యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు మెజారిటీ చేశారు. ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా. ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్తో ఆడుకుంటారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు. అలాంటిది ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం వల్ల మెయింటెనెన్స్ కూడా లేకుండా అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఆ బేరింగ్స్ కూడా పోయినాయి. కనీసం బేరింగ్స్ మార్చుకోవాలంటే కొన్ని ఉపయోగపడాయి. కొన్ని దగ్గర తీగ చుట్టేశారు, అవి కదలకుండా, అంటే వాడకుండా. అయితే మళ్ళీ నేను మంత్రి కాగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే, ఖాళీ అయిపోయిన ఖజానా. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన అనుమతితో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ పద్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని మనం రెనోవేట్ చేయమని ఆదేశించాను. కొత్త ఏమైనా ఉంటే టేకప్ చేయమన్నాను. దాని మీద టేకప్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.